ట్రైనింగ్, జీరో ఫీజ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. అండ్ ఎవరు అనుకోరు సడన్గా ఆపేస్తారు ఒకరోజు సీరియల్స్ అని చెప్పేసి, ఎందుకంటే ఎప్పుడు త్రూ అవుట్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. లాస్ట్ స్టేజ్ వరకు కూడా సీరియల్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలా అవును, మంది. అవును. బట్ ఆ సాచురేషన్ పాయింట్ అన్నారు మీరు, ఎందుకు అలా అంటే ఒక సీరియల్ ఇంత వర్క్ చేసిన తర్వాత అన్ని వర్కింగ్ స్టైల్ కూడా మెల్లమెల్లగా చేంజ్ అవుతూ వస్తుంది అండ్ Yes. సీన్ ఫేజెస్ కదా. Hmm. సో ఆ సాచురేషన్ పాయింట్ అనేది మీకు ఎందుకు అనిపించింది? ఓకే, సో దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మేము స్టార్ట్ చేసేటప్పుడు యాజ్ యూ సెడ్ టోటలీ డిఫరెంట్ స్కూల్ అది, వర్కింగ్ అండ్ ఆల్. ప్రతి ఒక్క రోజు ఒక ఎక్సైటింగ్గా ఒక నేర్చుకునే ఆపర్చునిటీ లాగా ఉండేది. అండ్ ఐ లవ్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, ఐ లవ్ టు పర్ఫార్మ్. ఇట్ ఈస్ లైక్ అన్ ఎమోషనల్ వెంట్ ఫర్ మీ యాక్చువల్లీ. Right. కానీ ఏమైందంటే అది స్టార్టింగ్లో, తర్వాత ఏమైందంటే చాలా మెకానికల్ అయిపోయింది ప్రతి ఒక్కటి. లైక్ వాళ్ళకి అవుట్పుట్ అనేది ముఖ్యం. అండ్ అవుట్పుట్ కూడా ఎలా అంటే, ఒక రోజులో ఎన్ని సీన్స్ చేసి ఎన్ని ఎపిసోడ్స్ తీసి చుట్టేయగలుగుతాము అనే దాని మీద ఫోకస్ ఉండే. సో ఆ స్కోప్ టు పర్ఫార్మ్ అనేది తక్కువ అయిపోయింది. రైట్. ఏదైనా నాకు అనిపించింది నేను నా 100% ఇవ్వలేదేమో, బట్ ద డైరెక్టర్ వుడ్ బి లైక్ ఓకే 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 నెక్స్ట్ అలా ఉండే. అండ్ ఆఫ్టర్ దాట్ వాట్ హ్యాపెండ్ వాజ్, దే వాజ్ వన్ పాయింట్ విచ్ వాజ్ లైక్ ద బ్రేకింగ్ పాయింట్ ఫర్ మీ. ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా సీరియల్స్ చేసేసాను నా లాంగ్ కెరియర్లో. నేను హీరోయిన్ చేశాను, తర్వాత మదర్ అయ్యాను అదే సీరియల్స్లో, తర్వాత అంతే గ్రాండ్ మదర్ అవ్వలేదు అనుకుంటా. ఓకే, సో అలా చేసిన తర్వాత ఎప్పుడైతే వెన్ యూ వాంట్ టు గో అండ్ పర్ఫార్మ్, అండ్ ఆ టైంలో సీన్ పేపరే లేదు. వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద సీన్. ఫస్ట్ పేజ్ ఇస్తారు, ఓకే ఇది చేస్తూ ఉండండి నెక్స్ట్ వస్తుంది అంటారు. ఐ వాజ్ లైక్ వాట్ అంటే, హౌ విల్ వీ కంటిన్యూ ద సేమ్ ఫ్లో? ఏదైతే ఎమోషన్ కానీ ఒక సీన్ని ఎలా అప్రోచ్ చేయాలనుకుంటున్నామో అది క్యారీ ఎలా చేస్తాం మనం, ఒకవేళ లాస్ట్లో ఏం జరుగుతుందో తెలియకపోతే. సో ఐ యూస్ టు ఫీల్ దట్ అది చాలా కాన్ఫ్లిక్టింగ్ అండ్ చాలా క్లాషెస్ అయ్యాయి నా మైండ్లో నాతోనే. యునో, సో అండ్ ఐ రియలీ స్టార్టెడ్ గెటింగ్ ఫెడ్ అప్ అండ్ ఐ స్టార్టెడ్ థింకింగ్ దట్ ఇంకా ఇది బాగా జస్ట్ ఇలా చుట్టేయడం అండ్ క్రియేటివిటీకి స్కోప్ లేదు, పర్ఫార్మెన్స్కి కరెక్ట్గా స్కోప్ లేదు, అండ్ ఓవర్ వర్క్ అయిపోయి ఒక టైంలో ఐ వాజ్ ఓవర్ వర్క్డ్ ఐ ఫీల్. సో అట్ దాట్ టైమ్ ఐ వాజ్ లైక్ ఇనఫ్, నాకు ఇంకా చాలు అనిపిస్తుంది, కానీ నెక్స్ట్ ఏం చేద్దాం అనేది నాకు కన్ఫ్యూజన్ ఉండే. రైట్. సో దాట్ వాజ్ ది ఓన్లీ రీజన్ వై ఐ వాజ్ హోల్డింగ్ ఆన్ ఫర్. అంటే అందరు అనుకుంటారు సడన్గా ఆపేశారు, కానీ ఇది అండర్ ద వాటర్స్ జరుగుతుంది నాకు ఫ్రమ్ 4 years ఓకే మానేసే ముందు. ఓకే ఓకే. And that is when I started my YouTube channel. Actually, I wouldn't say I started. It was me and my husband. I'm the brainchild because he used to see that I was very passionate about, educating women about small things, not just beauty and all that, but generally life ni Wellness. ela, yeah, and wellness Lifestyle. and life ni ela approach cheyali. Because nenu చాలా సీరియల్స్ చేసినప్పుడు I saw so many women. I used to meet a lot of women every day కదా. సో అందులో చాలామంది ఏంటంటే, అంతా పిల్లల కోసమే కదా, అంత వాళ్ళ కోసమే కదా, అంత నా హస్బెండ్ కోసమే కదా, మరి నీ కోసం ఏంటి, ఏం చేయవా, ఏం లేదా? దాట్ యూస్ టు బీ మై థాట్ ప్రొసెస్. అండ్ దట్ ఈస్ వెన్ ఐ థాట్ ఆఫ్ హౌ కెన్ ఐ లెట్ పీపుల్ నో, బికాస్ ఆన్ సెట్ ఆల్సో ఐ వాజ్ అ గుడ్ కౌన్సిలర్ ఫర్ మెనీ విమెన్. చాలా మంది సీక్రెట్స్ వాళ్ళది నాకు చెప్పేవారు, అండ్ వీ యూస్ టు డిస్కస్ అండ్ ఐ యూస్ టు ట్రై టు ఎంపవర్ దెమ్. ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్, బట్ ఉన్న స్పేస్లో ఉన్న స్పేస్లో ఐ యూస్ టు. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ ఎప్పుడైతే ఇది చూసారు ఆ టైంలో వీ వర్ గోయింగ్ అరౌండ్, మీ అండ్ మై హస్బెండ్ సుధీర్ అండ్ మీ, అండ్ నౌ హీస్ మై హస్బెండ్ ఆఫ్ కోర్స్. సో ఆ టైంలో ఆయన చెప్పారు, నేను సపోర్ట్ చేస్తాను టెక్నికల్గా, నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయి అండ్ ఐ విల్ సపోర్ట్ యూ టెక్నికల్గా, నువ్వేం వరీ అవ్వకు. ఐ యూస్ టు లైక్, నేను చాలా ఓవర్ థింకర్ అనమాట. సో ఇది ఎలా అవుతుంది, అదెవరు చేస్తారు అంటే అన్నీ నేను చేస్తాను, నువ్వేం చెప్పాలనుకుంటే అది నువ్వు చెప్పు అంతే అని చెప్పారు. ఓకే. సో దెన్ ఐ స్టార్టెడ్ డిజైనింగ్ మై కాన్సెప్ట్స్ అండ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అది మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసి, దాట్ ఈస్ హౌ వీ మేడ్ ఆస్ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ అలాగే ఇంకా స్టార్ట్ అయిపోయింది ఆస్ట్రిక్స్. సో నేను కూడా భలే క్యాచ్గా ఉంటుంది ఆస్ట్రిక్స్. yeah, I was very sure that I did not want my name to be my channel, like Ashmita Karnani ante. I was like, Ashmita's tips and tricks, asterisks. Yeah.
సో యాహ్! సో ఫస్ట్ నేను చూసింది మీది ఒక వెయిట్ లాస్ రిలేటెడ్‌గా చూసాను. దెన్ యాహ్! ఆఫ్టర్ అంటే ఏముండదు. రెగ్యులర్ కాంటెంట్ స్కిన్ కేర్ కానీ, హెయిర్ కానీ లేదంటే దాంట్లో ఒక యూనిక్ ఫ్యాక్టర్ ఏదో ఒకటి యాహ్! మీరు తీసుకొచ్చేవారు. అండ్ ప్రెజెంటేషన్‌లో గానీ, యువర్ నాన్ స్టాప్‌గా దాని గురించి మీరు చెప్పే స్టైల్ గానీ, పికింగ్ ఆఫ్ వర్డ్స్ కానీ భలే అనిపించింది. అంటే యూ ఆర్ ద థ్యాంక్ యూ. వన్ సీరియల్ ఇండస్ట్రీలో కూడా చాలామంది ఇప్పుడిప్పుడు చేస్తున్నారు. ఫ్రిడ్జ్ టూర్స్ కానీ, యాహ్! హోమ్ వ్లాగ్స్ కానీ, యెస్. హోమ్ రిలేటెడ్ స్టఫ్ అండ్ ఆల్ ఎక్కడికైనా వెళ్ళినా కూడా షూట్స్ రిలేటెడ్. బట్ యాహ్! యూ ఆర్ ద వన్ కదా ఫస్ట్ స్టార్ట్ చేసింది. యెస్. యూ కెన్ సే థట్. నేను ఆల్మోస్ట్ 8 ఆర్ 9 ఇయర్స్ బ్యాక్ యాస్ట్రిక్ స్టార్ట్ చేశాను. అండ్ అట్ థాట్ టైమ్ ఆ స్పేస్‌లో ఎవ్వరు లేరు. ఇన్‌ఫాక్ట్ చాలామంది అనేవారు, "ఏమవుతుంది యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి" అంటే ఏం చేస్తావని. ఈవెన్ ఐ వాస్ నాట్ ష్యూర్. నాకు కూడా అంత తెలియదు యాక్చువల్లీ. బట్ దెన్ లేటర్ వెన్ ఇట్ స్టార్టెడ్ పికింగ్ అప్ అండ్ మీ ప్రీవియస్ క్వెషన్‌కి నేను కనెక్ట్ చేస్తాను ఇక్కడ. అప్పుడు నేను అనుకున్నాను దట్ ఓకే. ఆ టీవీ కెరియర్ ఏదైతే నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు, దాన్ని నేను గుడ్ బై అని చెప్పేసి ఫ్రెష్ స్టార్ట్ చేయొచ్చు అని. ఓకే. దాట్ ఈస్ హౌ ఐ మేడ్ ద స్విచ్. కొంచెం అలా నాకు కూడా ఇట్ వాజ్ అ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండే బికాజ్ ఐ లవ్ యాక్టింగ్ కదా. సో అక్కడి నుంచి ఇలా స్విచ్ చేయడం కొంచెం అలా మిక్స్డ్ ఫీలింగ్స్ లాగా అనిపించింది. బట్ ఐ న్యూ ఇట్ వాస్ టైమ్. ఓకే. బట్ అంటే అంత ఫెడప్ అయిపోయినా లేదంటే చాలా లాంగ్ వర్కింగ్ అవర్స్ కదా. యా సో అలా అనిపించినప్పుడు ఓకే చలో ఒక 1 or 2 సీరియల్ చేద్దాం. ఏముంది ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఆడుతూ పాడుతూ చేద్దాం అలా అనుకోలేదా? ఎందుకు 1 కంప్లీట్‌గా or 2 స్టాప్ చేశారు? సీరియల్స్ అంటే ఫుల్ క్యాలెండరే 1 or 2 సీరియల్స్. థౌసండ్స్ ఆఫ్ ఎపిసోడ్స్. థౌజండ్స్ ఆఫ్ ఎపిసోడ్స్ అండ్ మేబీ లైక్ మంత్లీ ఒక 15-20 డేస్ అందులో పోతుంది కంపల్సరీ. అండ్ ఐ వాజ్ రియలీ డన్. ఐ వాజ్ డన్ విత్ ఆ లైఫ్. ఆ మార్నింగ్ లేవడం, ఓకే. బీయింగ్ ఆన్ సంబడీస్ బెక్ అండ్ కాల్, వాళ్ళు ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు డేట్ ఇస్తే సడన్గా క్యాన్సిల్, అన్నిటికీ మనం రెడీగా ఉండాలి. నో, ఐ వాజ్ డన్. ఓకే. ఐ వాజ్ వెరీ క్లియర్ ఆన్ దట్. రైట్. అండ్ ఆల్సో చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇన్ని శారీస్ కానీ, జ్యువెలరీ కానీ ఏం చేస్తారు అని చెప్పేసి. వాటిలో కొంచెం ఐడియా వచ్చింది ఈ మధ్య, అది కొంతమంది చెప్తున్నారు. బట్ మీరు అయితే వెరీ ఎర్లీ డేస్‌లో స్టార్ట్ చేశారు. అప్పుడు అంత జ్యువెలరీ హెవీ వేసుకునే వాళ్ళు కాదు కదా. అండ్ వెరీ సింపుల్ గా మంచి వెరీ సాఫ్ట్ కైండ్ ఆఫ్ శారీస్ కానీ అవన్నీ ఉండేవి కదా. సో అవంతా వాట్ డిడ్ యూ డూ? అంటే ఇప్పుడంతా ఓకే. సో ఫస్ట్‌లీ ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసామో టీవీ చేయడం, ఇది కూడా ఒక చాలా పెద్ద చేంజ్ వచ్చింది టీవీ ఇండస్ట్రీలో. అవుట్‌ఫిట్స్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేసేవారు. కాస్ట్యూమ్స్, జ్యువెలరీ అంతా వాళ్ళదే. తర్వాత ఈ ప్రొడక్షన్ వాల్యూస్ చేంజ్ అవ్వడంతో ఇంకా ఆర్టిస్ట్ ఓన్ అవుట్‌ఫిట్స్ తీసుకురావాలి అని స్టార్ట్ అయింది. సో స్టార్టింగ్‌లో అయితే నేను వెన్ ఐ స్టార్టెడ్ బిల్డింగ్ మై కలెక్షన్, ఆ టైంలో ఐ యూజ్డ్ టు కీప్ దెమ్ వెరీ మంచిగా జాగ్రత్తగా. ఐ యూజ్డ్ టు ఫోల్డ్ దెమ్, కీప్ దెమ్ నైస్లీ. అండ్ కొన్ని లైక్ కొంచెం గ్యాప్ వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ రిపీట్ చేయొచ్చు ఆ సారీస్. అలా రిపీట్ చేయకూడదు అని రూల్ ఏం లేదు. అండ్ వేరే సీరియల్స్కి కూడా రిపీట్ చేయొచ్చు డిపెండింగ్ ఆన్ వాట్ ఈస్ మై క్యారెక్టర్. సో వీ యూస్ టు రిపీట్. అండ్ ఎప్పుడైతే ఓకే ఇది చాలా ఎక్కువ వాడేసాను బట్ ఇట్స్ స్టిల్ ఇన్ అ గుడ్ కండిషన్ అంటే ఐ యూస్ టు గివ్ ఇట్ అవే. మళ్ళీ 2 కాస్ట్యూమర్సే ఇచ్చేదాన్ని నేను ఒక్కొక్కసారి. బికాజ్ వాళ్ళు వేరే సీరియల్స్కి కాస్ట్యూమ్స్కి వాళ్ళు వాడుకుంటారు కదా అని. లేదంటే మా స్టాఫ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేసేదాన్ని. ఎవరికి కావాలి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి. ఓకే. యా. అండ్ ఆల్సో అప్పట్లో వర్కింగ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంది. దెన్ ఆఫ్టర్ ఫేజెస్ వైస్‌గా మీరు చూసారు కదా. సో ఇప్పుడు ఇండస్ట్రీలో చూస్తుంటే మీరు సీరియల్స్ చూస్తారా అసలు? ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు ఉన్న సీరియల్స్ కానీ నేను అప్పుడు కూడా చూడలేదు, ఇప్పుడు అప్పుడు కూడా చూడలేదా? సో మీరు యాక్ట్ చేసిన సీరియల్స్ కూడా చూడలేదా? సమ్ టైమ్స్ ఎప్పుడన్నా ఒకసారి? సమ్ టైమ్స్ ఎప్పుడో ఒకసారి చూసేదాన్ని. బట్ అంటే నాకు టీవీ ఇట్స్ నాట్ మై కప్